వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. 20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజ్ నిన్న ప్రధానమంత్రి ప్రకటించిన అనంతరం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఏ రంగాలకు వాటిని కేటాయిస్తున్నాం అనే దానిపై కంప్లీట్గా ఈరోజు ప్రెస్ మీట్లో ఆవిడ ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి మోటో ఇస్ టు పవర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మొత్తం స్వయం ప్రతిపత్తి సాధించడానికి, స్వయం సమృద్ధిగా ఉండడానికి అనేదే కంప్లీట్గా ఇది వాళ్ళ ప్రధాన మోటివ్గా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు చేసిన అనౌన్స్మెంట్ కేవలం ఇది ఫైనల్ కాదు, సో ఫేస్ వైజ్గా అనౌన్స్ చేస్తూనే ఉంటారు అనేది మాత్రం ఒకటి అర్థమవుతుంది. ఏ ఏ రంగాలకి వీళ్ళు సపోర్ట్ ఇచ్చి దాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అనేది తేటతెల్లం అవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎంఎస్ఎంఈస్ గురించే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన విషయం చూసాం. ఈపీఎఫ్స్ అలాగే ట్యాక్స్ పేయర్స్కి వచ్చే రిలీఫ్ గురించి కూడా ఆవిడ మాట్లాడడం మనం విన్నాం. సో దీనిపైన ఇవాళ చర్చ. సో ఇంతకుముందు నేను ఇంట్రడ్యూస్ చేసిన గెస్ట్లు అందరూ మనతో ఉన్నారు. ప్రస్తుతానికి మాట్లాడదాం నరసింహమూర్తి గారు. సో ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అలాగే ప్రముఖ ఆర్థికవేత్త కూడా అని చెప్పొచ్చు. మాట్లాడదాం. నరసింహమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏ రకంగా చూడాలి? నిన్న ప్రధాని ప్రకటించిన అనంతరం మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఒక ఆసక్తి ఉత్కంఠగా ఎదురు చూసిన మనం చూసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే కనుక పేదలు ఇక్కడ మైగ్రెంట్ లేబర్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, సో వాళ్ళందరూ కూడా మాకేంటి అని ఎదురు చూసిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఎంఎస్ఎంఈస్ అలాగే ఈపీఎఫ్ కానీ లేకపోతే ట్యాక్స్ పేయర్ రిలీఫ్ గురించి కానీ అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగం గురించి కూడా ఈరోజు ఆవిడ మాట్లాడిన అనంతరం మూడ్ ఏ విధంగా ఉంది? ఇస్ దిస్ గోయింగ్ టు బి లాస్ట్ అనౌన్స్మెంట్ ఆర్ కెన్ బి ఎక్స్పెక్ట్ దిస్ సమ్ మోర్ అంటే కనుక ఏం చెప్తారు? మొత్తానికి మీరు చూసింది దీంట్లో ఏంటి? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఏమండి, ఇవాళ అనౌన్స్ చేసిన ప్యాకేజ్ ఇది 3వ ప్యాకేజ్ అండి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆర్బీఐ ఒక 2 సార్లుగా మార్చి 27, ఏప్రిల్లో 2 సార్లుగా చేసింది. అది కాక మార్చి 26న గరీబ్ యోజన కింద ఒక గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పి ఆ రోజు 1.7 లాక్ అంటే 1.7 లక్షల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. అండ్ దాని తర్వాత 7.7 లక్షల కోట్ల ప్యాకేజ్ ఆర్బీఐ లిక్విడిటీ సపోర్ట్ కింద వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్ చేశారు. తర్వాత ఇవాళ వచ్చింది 5-6 లక్షల కోట్ల ప్యాకేజ్ అనమాట. అంటే ఇవాళ వచ్చిన ప్యాకేజ్లో గొప్పతనం ఏంటంటే, ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎంఎస్ఎంఈస్కి 3 లక్షల కోట్ల కొల్లాటరల్ ఫ్రీ, అంటే గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ ఇస్తూ 3 లక్షల కోట్ల కొల్లాటరల్ ఫ్రీ ఫండ్ అనౌన్స్ చేయటం అనేది, అదేవిధంగా 20,000 కోట్లు జస్ట్ ఎంఎస్ఎంఈస్కి సబార్డినేటెడ్ డెట్ కింద అనౌన్స్ చేసింది. అది కాక ఫండ్ ఫర్ క్రియేటెడ్ ఫర్ 50,000 crores ఫర్ మోడర్నైజేషన్, ఫర్ ఎక్స్పాన్షన్, ఫర్ లిస్టింగ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ గుడ్ పెర్ఫార్మింగ్ ఎంఎస్ఎంఈస్. అంటే మొత్తం మీద ఎంఎస్ఎంఈస్కి 3.7 lakh crores ఇవాళ అనౌన్స్ చేయటం అయింది. ఇది కాకుండా 75,000 కోట్లు ఎన్బిఎఫ్సిస్కి, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి, అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా అనౌన్స్ చేశారు. అది కూడా ఎన్బిఎఫ్సిస్కి, ఎంఎఫ్ఐస్కి వచ్చేది కూడా అల్టిమేట్గా ఇండైరెక్ట్గా ఎంఎస్ఎంఈస్కే ఫైనాన్సింగ్ కింద వెళ్తుంది అది. సో దేర్ఫోర్ ఎంఎస్ఎంఈకి వాళ్ళు ఇచ్చిన అనౌన్స్ చేసిన ప్యాకేజెస్ చాలా సపోర్టింగ్గా ఉన్నాయని చెప్పచ్చు. ఓకే సార్, మిగతా రంగాలు కూడా మాట్లాడారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ గురించి కూడా ప్రస్తావించారు. చివరిగా అంటే మొత్తం ఈ అవగాహన ఏది లేని వాళ్ళు కానీ, లేకపోతే ఈ క్యాలిక్యులేషన్స్ తెలియని వాళ్ళు ఈ కరోనా గురించి దాదాపు 2 నెలలుగా బాధపడుతూ ఇంటికే పరిమితమైన వాళ్ళు, కొంతమంది ఇల్లు లేక రోడ్డు మీద ఉన్నవాళ్ళు, మాకేమి ఇస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకేమి ఇస్తుంది అనేది ఆశిస్తున్న క్రమం మనం చూస్తున్నాం. వాళ్ళకి అంటే రాబోయే రోజుల్లో ఇంకా అనౌన్స్ చేస్తారా, లేకపోతే ప్రస్తుతం అనౌన్స్ చేసిన దాంట్లో వాళ్ళకేంటి అంటే ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా అండి, మీరు ఇవాళ అందుకే ముందే నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నట్టుగా 52,606 కోట్లు 41 కోట్ల జన్ధన్ ఖాతాల్లో డైరెక్ట్ డీబీటీ కింద ట్రాన్స్ఫర్ చేశారు. అది కాక 18,000 కోట్లు, ఇంకో 71,000 కోట్ల వర్త్ ఫుడ్ గ్రెయిన్స్ని, పల్సెస్ని సపోర్ట్ చేశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. అది 59 కోట్ల కార్డు హోల్డర్స్కి. అది కాక ఉజ్వలా కింద చేశారు. అంటే ఇవన్నీ కూడా వాట్ ఎవర్ హ్యాస్ బిన్ డన్ జన కళ్యాణ యోజన కింద, గరీబ్ కళ్యాణ యోజన కింద అనౌన్స్ చేసిన 1.7 lakh crore బేసిక్గా హ్యాస్ గాన్ టు ద పూర్ అండ్ వెరీ పూర్ క్లాసెస్ ఆఫ్ సొసైటీకి డైరెక్ట్గా డీబీటీ అయింది. కాకపోతే ఇవాళ మీరు చెప్పారు చూడండి, మైగ్రెంట్ లేబర్ వాళ్ళందరికీ కూడా అకౌంట్లో ఆ రోజున ట్రాన్స్ఫర్ అయిపోయాయి.
సో అంతవరకు అది సరిగ్గా అయిందండి. నౌ ద పాయింట్ ఈజ్ మిగతా వాళ్ళకి ఇప్పుడు ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ చేశారంటే అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, మిగతా వర్కర్లకి, మిగతా వాళ్ళందరికీ కూడా ఇది సపోర్టింగే. సో ఇవాళ చేసిన వాటిలో ముఖ్యంగా మీరు చెప్పాలంటే డిస్కామ్స్కి 90,000 కోట్లు, ఈ అంటే డిస్కామ్స్కి స్టేట్ గవర్నమెంట్ డ్యూస్ ఒక 86,000 90,000 కోట్లు ఉన్నాయని చెప్పి ఫిబ్రవరిలో ఎఫ్ఎం గారు అనౌన్స్ చేశారు పార్లమెంట్లో. సో అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే డ్యూస్ని ముందు జెన్కోలకు పే చేసేందుకు వీలుగా ఆర్ఈసీ అండ్ పిఎఫ్సి ద్వారా రీఫైనాన్స్ ద్వారా 90,000 కోట్లు అది అరేంజ్ చేయటం. అది కాక రియల్ ఎస్టేట్ రంగానికి రెరా యాక్ట్ కింద రెగ్యులేటరీ టైమ్ లైన్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్కి, ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైమ్ లైన్స్, వాటికి 6 నెలల ఎక్స్టెన్షను. అంటే ఆ రెగ్యులేటరీ యాక్షన్స్ పీనల్ యాక్షన్స్ లేకుండా ఎక్స్టెన్షను. అది కాక ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ మాలాంటి వాళ్ళకి ప్రొఫెషనల్స్కి కానీ ఈ టీడీఎస్లో 25% వెసులుబాటు. అంటే ముఖ్యంగా ఇవాళ చేసే టీడీఎస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల రిఫండ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో అంత లాభాలు అంత మార్జిన్స్ ప్రతి బిజినెస్లో ఉండవు. సో అందుకని ఆ టీడీఎస్లో 25% రిబేట్ అనేది కూడా చాలా మంచి సపోర్ట్గా చెప్పచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా మిడిల్ క్లాస్కి ఇవాళ వచ్చిన స్కీమ్లో మనం రిలీఫ్ ఇండైరెక్ట్గా ఉంటుందండి. డైరెక్ట్గా వచ్చేది మిడిల్ క్లాస్ అంటే నా ఉద్దేశంలో మిడిల్ క్లాస్ కొంత ట్యాక్స్ రిలీఫ్స్, ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు తీయకుండా ఉండి కొత్త ఉద్యోగాల క్రియేషను షుడ్ బి ద ఫోకస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చిన 75,000 కోట్లు కానీ ఎంఎస్ఎంఈస్కి డైరెక్ట్గా ఈ అనౌన్స్ చేసిన 3,70,000 కోట్లు కానీ ఈ రెండు కూడా మిడిల్ క్లాస్కి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ భద్రత, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఉపయోగపడతాయి. సో అంతే తప్ప డైరెక్ట్గా పూర్ క్లాస్కి ఇచ్చినట్టుగా డీబీటీ అకౌంట్ మిడిల్ క్లాస్లో వేస్తారని ఆశించడం తప్పు, అనుకోవటం కూడా తప్పే అనమాట. కాకపోతే మిగతా విషయాల్లో చెప్పాలంటే ఈ డిస్కామ్స్ ఇవి కాకుండా ఈ టీడీఎస్ అలాంటి వాటిలో కూడా మన ట్యాక్స్ డేట్స్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్ అవన్నీ కూడా ఇవాళ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పటిదాకా అనౌన్స్ చేసిన 99.4 కోట్లు ఫస్ట్ 2-3 అనౌన్స్మెంట్స్ కాకుండా ఇవాళ అనౌన్స్ చేసింది 5 నుంచి 6 లక్షల కోట్లు. అంటే మొత్తం ఒక 14 నుంచి 15 లక్షల కోట్లు అయిపోయింది. ఇంకా 5-6 లక్షల కోట్ల అనౌన్స్మెంట్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే ట్రావెల్, టూరిజము, హోటల్ ఇండస్ట్రీ, ఎయిర్లైన్ ఇండస్ట్రీ, ఈ విధంగా చాలా సెక్టార్స్ బాగా కుదేలైపోయిన సెక్టార్స్ ఉన్నాయి. అది కాక మీకు ఆటో రంగం కూడా కుదేలైపోయింది. సో ఆ రంగాలకు కూడా సంబంధించింది మిగతా అనౌన్స్మెంట్స్ 5-6 లక్షల కోట్లు అనౌన్స్మెంట్స్లో అవి ఉండొచ్చని మనం అనుకోవచ్చు. అంటే ఇవాళకే మనం 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేది మన ఇన్ఫ్లేషన్ని దారి తీస్తుంది. అంటే ఏమిటంటే ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ మనం ఉత్పాదక లేకుండా కనుక మనం ఎకానమీలో చేస్తే అది ఇన్ఫ్లేషన్ దారితీస్తుంది. కాకపోతే మనకున్న సిల్వర్ లైనింగ్ ఏమిటంటే ఎకానమీలో ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షను, మనకి ఫుడ్ గ్రెయిన్ స్టాక్స్ బాగా ఉండటం వల్ల ఫస్ట్ 1.7 lakh crores ఇచ్చినా కూడా ఎకానమీ మీద అంత ఇంపాక్ట్ లేదు, మన ఇన్ఫ్లేషన్ మీద అంత ఇంపాక్ట్ లేదు. సో నౌ ఇప్పుడు అనౌన్స్ చేసేవన్నీ కూడా ఉత్పాదక పెంచుకుంటూ ఎకానమీలో అనౌన్స్ చేయాలి, ఫైనాన్స్గా డబ్బులు పంపు చేయాలి. అందుకని ఈ సెక్టార్ వైజ్ అనౌన్స్మెంట్స్ ఇవన్నీ రిలీఫ్స్ వస్తూ పోతే వీటి 2-3 నెలల ఇంపాక్ట్లు ఇవన్నీ వస్తాయి. ఆ టైంకి ఉత్పాదక పెరిగితే మనకి ఇన్ఫ్లేషన్ 4 నుంచి 5 కట్టడి చేసుకుంటూ మనం అచీవ్ చేసుకుంటే గ్రోత్ చాలా మంచిది. దానికి తగ్గట్టుగా ఇవాళ అనౌన్స్మెంట్స్ ఉన్నాయని చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చిన్న బ్రేక్ వెళ్దాం సార్, తిరిగి వద్దాం, దీని గురించే చర్చిద్దాం. సో మొత్తానికి నరసింహమూర్తి గారు చెప్పినట్లుగా ఈరోజు అయితే అనౌన్స్ ఏదైతే చేశారో ఇండైరెక్ట్గా కామన్ మ్యాన్కి అవి చాలా లాభపడే విషయాలని చెప్తున్నారు. అయితే ఇన్ఫ్లేషన్ మీద మొదట గరీబ్ కళ్యాణ్ ఆ పథకం కింద 1,70,000 కోట్లు ఏదైతే ఇచ్చారో దాని ఎఫెక్ట్ మనం పెద్దగా చూడలేదు. కానీ ఇప్పుడు ఈ ప్యాకేజ్ ద్వారా మాత్రం ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఎకానమీ మీద ఉండబోతోంది. ఒక రకంగా ఇన్ఫ్లేషన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఒక ఇంత ఛాలెంజ్ అని చెప్తున్నాం. సో రాబోయే రోజుల్లో కరోనా మొత్తం మనం ఏ విధంగా ఇది కంప్లీట్గా ఎకానమీ ఫంక్షన్ చేస్తుందో దాన్ని మాత్రం పూర్తిగా మార్చేసింది అని మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఏ విధమైన మార్పులు ఉండబోతున్నాయి, ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి అనౌన్స్మెంట్ ఉండబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, ఏ రకంగా ఒక కామన్ మ్యాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆశించవచ్చు అనేది చర్చిద్దాం. లెట్స్ గో ఫర్ అనదర్ బ్రేక్, విల్ బి బ్యాక్.
వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిన వాటిపైన మనం చర్చిస్తూ ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు, సో యూఆర్ రిప్రజెంటింగ్ బీజేపీ. సో చెప్పండి, సో ఏ విధంగా ఉంది ప్రస్తుతం? నరసింహమూర్తి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండైరెక్ట్గా మిడిల్ క్లాస్ పీపుల్కి ఎవరైతే ఉందో అది చాలా లాభపడే విధంగా ఉంది. వాళ్ళకి పెద్ద రిలీఫ్ ఏం చెప్తున్నారు. మరోవైపు విపక్షాలు ఆఫ్ కోర్స్ చెప్తాయి అనుకున్నా కానీ కాంగ్రెస్ ఈస్ దెర్ ఈస్ నో రిలీఫ్ ఇన్ ద ప్యాకేజ్ దట్ వాట్ యూ అనౌన్స్డ్. వాట్ యూ సే? అన్ఫార్చునేట్లీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రిలీఫ్ లేదు, అందుకనే ప్రజలకు రిలీఫ్ లేదనే భావనలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి ప్యాకేజు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్యాకేజ్. ఎందుకంటే మనము 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారిన తర్వాత కరోనా నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థ కొంత ఒత్తిడిలో ఉన్నది. ఆ ఒత్తిడి నేపథ్యంలో ఈరోజు ప్రకటించినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇది ఉత్పత్తికి అదేవిధంగా ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది. అంటే మన ఆర్థిక వ్యవస్థకు ఒక నూతన జవసత్వాన్ని నింపుతుంది. 3 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ ప్యాకేజ్ ఏదైతుందో ఇది ఉపాధి కల్పనకు మూలమైనటువంటి ఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు గొప్ప బలాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే ఉపాధి కల్పన అంతా ఇక వీటి ద్వారానే జరుగుతుంది. ఆర్గనైజ్డ్ మనకు చాలా పెద్ద కంపెనీస్ ద్వారా చాలా తక్కువ ఉపాధి కల్పన జరుగుతుంది, కానీ ఈ చిన్న చిన్న ఫర్మ్స్ ద్వారా ఎక్కువ ఉపాధి కల్పన జరుగుతుంది. కాబట్టి మొన్ననేమో మనకి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా మరి అయితే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్లకు కొంత స్వాంతాన్ని చేకూర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాలు పోతే అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఒక భయాందోళనలో అటు కంపెనీలు ఉన్నాయి, ఇటు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఏదో కంపెనీలు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి అటు వాళ్ళకి ఇటు ఉద్యోగస్తులకు కూడా భరోసా ఇచ్చే విధంగా లేదు, మీ యాక్టివిటీ మీరు కొనసాగించండి, మేము అండగా ఉన్నాము, మేము మీకు ఈ ప్యాకేజీ ప్రకటిస్తున్నాం, మీకు అండగా ఉన్నాము, మీరు కొనసాగించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా అద్భుతమైనటువంటిది. ఎంఎస్ఎంఈ గురించి ప్రగల్భాలు పలుకుతారు రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు తప్ప నిజంగా ఎంఎస్ఎంఈల గురించి అసలు గత ప్రభుత్వాలు పట్టించుకునేదే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈ యొక్క సమస్యను చాలా డెప్త్గా అర్థం చేసుకొని మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎంఎస్ఎంఈల యొక్క డెఫినేషన్ కూడా మార్చింది. మీరు గమనిస్తే ఈరోజు ఎంఎస్ఎంఈలు అంటే అప్పుడు 5-10 లక్షల ఉండేదాన్ని ఎంఎస్ఎంఈ అనడము, లేకపోతే కొంచెం 25 లక్షల పై స్థాయిలో ఉన్నటువంటి వాడిని ఎంఎస్ఎంఈ అనకపోవడం, వాటికి సపోర్ట్ అందించకపోవడం, ఈ రకంగా ఘోరమైనటువంటి తప్పిదాలకు మరి ప్రభుత్వాలు పాల్పడ్డాయి. ఇప్పుడు అది కాదు, ప్రస్తుత పరిస్థితుల అనుగుణంగా మన డెఫినేషన్ మార్చాలనే ఉద్దేశంతో మరి ఎంఎస్ఎంఈల యొక్క డెఫినేషన్ కూడా మార్చడం జరిగింది. సో ఇది ఒక అంశం అయితే, రెండవది ఈరోజు ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద సవాల్ ఏంటంటే లిక్విడిటీ. రైట్, లిక్విడిటీ లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఫోన్ బ్యాంకింగ్ ద్వారా చేసినటువంటి తప్పిదం ఏదైతుందో దానివల్ల ఎన్బిఎఫ్సిస్ ఖతమైపోయినాయి, బ్యాంకులు ప్రెజర్లో ఉన్నాయి, అవి లోన్లు ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఎన్బిఎఫ్సిస్కి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఒకే 90,000 కోట్లు అందించడము, లేకపోతే టీడీఎస్ని తగ్గించడము, లేకపోతే ఈపీఎఫ్ యొక్క కాంట్రిబ్యూషన్ 12% నుంచి 10% తగ్గించడము, ఇది లిక్విడిటీని పెంచుతుంది. అంటే 2 రకాలుగా, ఒకటి బ్యాంకులు ఎన్బిఎఫ్సిస్ ఇవి ఈ వివిధ రంగాలకు రుణాలు ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే లిక్విడిటీ పెరగడం వల్ల ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఎక్కువ ఆదాయం ఉంటుంది. ఎక్కువ ఆదాయం ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెడతారు. ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు వస్తు సేవల యొక్క డిమాండ్ పెరుగుతుంది, వాటి యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది. వాటి కన్జంప్షన్ పెరిగినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వం ఖర్చు పెట్టగలుగుతుంది. రైట్, ఇదంతా ఎకనామిక్స్ మీరు చెప్పిన సైకిల్, యూనో ఈ సైకిల్ అంతా కూడా చెప్పడానికి చాలా బాగుంటుంది. బట్ నేను ఆచరణలోకి రావడానికి ఈ కరోనా ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే యూనో అదర్ సైడ్ దట్ యూనో వాట్ వి స్పోక్ అబౌట్, ఇండియా ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది, $5 trillion మన ఎకానమీ వెళ్ళబోతుంది అనే దానికి మెయిన్ మూల కారణం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. ఎస్ ఆర్ నో? అలాంటిది ఇప్పుడు లేనప్పుడు మొత్తంగా రూపాంతరం అంతా మారిన క్రమంలో కరోనా హ్యాస్ చేంజ్ ద కంప్లీట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద వరల్డ్, నాట్ జస్ట్ ద ఇండియాస్. సో ఇలాంటి దాంట్లో మీరు చెప్పినవన్నీ ఎంతవరకు సాధ్యం, ఎప్పటి లోపల ఈ రిజల్ట్స్ మనం చూస్తామంటే చెప్తారు? మీరు అడిగినటువంటి ప్రశ్న అద్భుతమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వేరు. అప్పుడు కరోనా కంటే ముందు మనం చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది సాధ్యం కాదు. కాబట్టి మనం స్వయం సమృద్ధిగా మారాలి అనే ఉద్దేశంతోనే
ఓకల్ టు ద లోకల్ అని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మేక్ ఇన్ ఇండియాకి బూస్ట్ ఇచ్చే విధంగా ఈరోజు మనకు ఎంఎస్ఎంఈలకు ప్యాకేజీ ప్రకటించడం. తర్వాత మీరు ఒకటి గమనించాలి, కాంట్రాక్ట్ విషయంలో కూడా government 200 కోట్ల రూపాయల కంటే తక్కువ కాంట్రాక్ట్స్ ఏవైతున్నాయో దాంట్లో విదేశీ కంపెనీలకు ఆస్కారం లేదు అని చెప్పి, తద్వారా ఏంటంటే మన కంపెనీలను మనం పెంచి పోషించాలి. ఇంకోటి ఏంటంటే మన చాలామంది మర్చిపోయేటువంటి అంశము, చాలా సందర్భాల్లో మనం చర్చిస్తూ ఉంటాము కానీ మనం ఇగ్నోర్ చేస్తాం దాన్ని. ఏంటంటే భారతదేశమే ఒక కన్జ్యూమర్ మార్కెట్. రైట్. మనం దీన్ని పట్టించుకోకుండా మన ప్రోడక్ట్స్ని మనం వినియోగించుకోకుండా, మన ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేసుకోకుండా, మనం మార్కెట్ చేసుకోకుండా, మిగతా ఏదో ఎక్స్పోర్ట్ల గురించి ఎవడో ఉంటాడని చెప్పేసి దాని మీద డిపెండ్ కావడం అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. నిజంగా కరోనా ఒక పారాడైమ్ షిఫ్ట్ తీసుకొచ్చింది ఆర్థిక వ్యవస్థలో. ఇంత పెద్ద మార్కెట్ను వదిలి మనం ఏదో దేశంకు పోయి మనం ఎందుకు అమ్ముకోవాలి? మన వస్తువులను మనం ప్రమోట్ చేసుకోవాలి. రైట్. ప్రధానమంత్రి గారు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాలి మన ఆర్థిక వ్యవస్థలో. స్వదేశీ గురించి ఇండిపెండెన్స్ తర్వాత వచ్చినటువంటి అనేక మంది కాంగ్రెస్ వాదులు మాట్లాడింది కానీ ఎవ్వరు కూడా దాన్ని అమలు చేయలే. కానీ స్వదేశీ ఆర్థిక విధానాన్ని ఈ కరోనా సందర్భంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా ప్రభుత్వం అమలు చేయబోతా ఉన్నది. ఇది దేశీయ కంపెనీలు ఏవైతున్నాయో ఇవి ఒక ప్రపంచ ఎగుమతిదారులుగా మారబోతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మనం చూస్తాం. రైట్. సో వాట్ అబౌట్ ద ఎకానమీ బూస్టింగ్స్ ఏ విధంగా జరిగినాయి ఇప్పుడు ఎంఎన్సీస్ ద్వారా? నగరాల్లో ముఖ్యంగా అర్బన్ ఏరియా చూసుకుంటే కనుక సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఏ విధంగా జరిగింది, ప్రజల జీవన విధానం ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనేది కూడా మాట్లాడితే కనుక మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, అవి ఎలా ఉండబోతున్నాయి? ఇఫ్ యూ జస్ట్ టాక్ అబౌట్ స్వదేశీ మాట్లాడదాం. సార్ శివశంకర్ గారు, వైసీపీ ఏ విధంగా చూస్తోంది? నిన్న ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత ఒకంత కన్ఫ్యూజన్ ఉంది. ఆర్బీఐ ఆల్రెడీ ప్రకటించిన 6-7 లక్షల కోట్లు దీంట్లోనే ఇంక్లూడ్ అవ్వబోతున్నాయి, 20 లక్షల కోట్లు అనేది. బట్ సో అది దాని క్లారిటీ వచ్చిన నేపథ్యం ప్రస్తుతం ఫినాన్స్ మినిస్టర్ ఏదైతే ప్రకటించబోతూ ఉన్నారో, హౌ డు యూ సీ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ పార్టీ? నమస్తే అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే నిన్న మోదీ గారు చెప్పడము, ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక 5 అంశాలు బేసిక్గా తీసుకొని ఏదైతే మనకు ఆర్థికంగా అంటే మౌలిక, సాంకేతిక, డెమోగ్రఫీ అంటే ప్రజల జనసాంద్రత బట్టి, డిమాండ్ను బట్టి ఇది యొక్క ప్యాకేజ్ రూపొందించడం జరిగింది. నిన్న మోదీ గారు చెప్తున్న 20 లక్షల కోట్ల ప్యాకేజ్ మనం బూస్టప్ చేస్తూ ఉన్నారు. మనం ఒక్కసారి గమనించినట్లయితే డే బిఫోర్ ఎస్టర్డే ముఖ్యమంత్రుల సమావేశం పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా కరోనా నివారణ చర్యలలో తిప్పుతూ ఎంఎస్ఎంఈలకు ఊతం ఇవ్వాలి, దగ్గర 10 లక్షల వరకు ఉంటారు ఉద్యోగులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఎంఎస్ఎంఈలు లేకపోతే మనకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అనేసి చెప్పడము, అంతే కూడా ముఖ్యమంత్రులు దాన్ని స్వాగతించి ప్రధానమంత్రి దాన్ని కన్సిడర్ చేసుకొని ఈ ఎంఎస్ఎంఈలకు బూస్ట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇదొకటి. రెండోది చూసుకున్నట్లయితే మనము ఏదైతే 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఆల్రెడీ ఇచ్చినేటివి కూడా ఇంక్లూడ్ ఉన్నారు. అంటే దగ్గర 4.25 లక్షల కోట్లు ఆర్బీఐ వెసులుబాటు ఇచ్చింది. అదేవిధంగా 1,70,000 కోట్లు అంటే దగ్గర ఈ రెండు కలిపితే 7 లక్షల కోట్ల వరకు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయ్యాయి. అంటే ఇప్పుడు 13 లక్షల కోట్ల వరకు మనకు రావాల్సింది. సో దీంట్లో తీసుకున్నట్లయితే అంటే ఈ కరోనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రావడము, ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోవడం, ప్రజల జీవన విధానం అంతా కూడా స్తంభించిపోవడం ఈ యొక్క ప్యాకేజీకి అంతా కావాల్సింది. అందులో రాష్ట్రాల పాత్ర ఏంటి, కేంద్ర పాత్ర ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర దీంట్లో 75% ఉంటాయి. ఇది కరోనా నివారించడం కోసం కానీ, ఖర్చు పెట్టడం కానీ, ఎగ్జిక్యూషన్ కానీ అంతా 75% ఉంటే కేంద్రం యొక్క పాత్ర 25% ఉంటుంది. ఏ విధంగా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి దీని సాంద్రత చూసుకున్నట్లయితే కేంద్రంలో ఉండేటువంటి ఉద్యోగుల కంటే 5.5 రెట్లు ఎక్కువగా ఉంటారు. అంటే ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు కానీ, ఏదైనా రైతుల నుంచి కొనడం కానీ, ఏ మధ్య సూక్ష్మ పరిశ్రమలకు కానీ, వలస కూలీలు కానీ పూర్తిగా భుజస్కంధాలు వేసుకునేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ రోజు ఏంటి ఎక్స్పెక్ట్ చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఊతం ఇవ్వాలనేటువంటిది కోరుకున్నారు. అన్ని రాష్ట్రాలు కూడాను ఏదైతే ఉంటుందో అది ఇంకా దశల వారీగా అన్నారు కాబట్టి చూసి ఆలోచన చేసి మాట్లాడాలి. ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన దాంట్లో మాత్రం రాష్ట్రాలకి ఏ విధంగా అటువంటిది బూస్టింగ్ అనేటువంటిది కనిపించలేదు. రెండవది ఏదైతే కాంట్రాక్టర్లు కూడా అన్నారు కదా, కాంట్రాక్టర్లకి వచ్చేసి 6 months వరకు వాళ్ళకి ఏదైతే వర్క్ కంప్లీషన్ కాకపోయినా కూడా పెనాల్టీలు విధిస్తూ ఉంటారు. అదేవిధంగా బ్యాంక్ గ్యారెంటీలు కూడాను 6 నెలలకి ఇప్పుడు కంప్లీట్ అయ్యే దాంట్లోకి 6 నెలలకి మినహాయించేసి ఇప్పుడే బ్యాంక్ గ్యారెంటీలు కూడాను బ్యాంక్స్ ఆ కాంట్రాక్ట్ రిలీజ్ చేయడం అని అన్నారు. అందులో కూడా ఆయన మన మినిస్టర్ గారు మన సీతారామన్ గారు మాట్లాడుతూ డాక్యుమెంట్ కూడా మనం చూసినట్లయితే ఏదైతే వాళ్ళు ఇచ్చారో అందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే ఉన్నాయి. అంటే రైల్వేస్ కానీ ఇదంతా కూడా సంబంధించిన పిఎస్యూలే ఉన్నాయి. కానీ
అదే రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద పెద్ద కాంట్రాక్టులు, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, కృష్ణా జిల్లాలో ఎన్ని జరిగేటువంటిది కాంట్రాక్టులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రాజెక్టులకు అది ఉండవనేటువంటి దాని అర్థం ఉంది. దానివల్ల ఇదంతా కూడా నష్టపోతారు కదా. అంటే కేంద్రం యొక్క సంస్థలని, అంటే రైల్వే శాఖ ఇన్ని ఎగ్జాంపుల్గా ఆ డాక్యుమెంట్లో పెట్టారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, కాంట్రాక్టులు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పెద్ద పెద్ద కాంట్రాక్టులు నష్టం జరిగినట్టే కదా. ఇవన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకోలేదనేటువంటిది మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా వీళ్ళు చెప్పినట్టు ఏదైతే ఉన్నాయో ట్యాక్స్ పేయర్స్ కూడా 25% వరకు టీడీఎస్లో ఇచ్చారు. దానివల్ల 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు. అది ఆహ్వానించదగ్గ పరిణామమే. మార్చి వరకును మామూలుగా 25%, అంటే 10% స్ట్రైట్ అవే తీసుకునే వాళ్ళు, అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ కూడా 10% టీడీఎస్ ఉంటుంది. అందులో అంటే ₹1,00,000 డ్రా చేసేవాడికి 10,000 రూపాయలు టీడీఎస్ కట్టేవాళ్ళు ఇప్పుడు 7,500 రూపాయలు కట్టాలి. అంటే అది కొంచెం ఊరటించినట్టే. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే స్వదేశీ విధానం అంటున్నారు. ఎస్, స్వదేశీ విధానం మొదటి నుంచి కూడా అందరం కోరుకుంటున్నాం. గాంధీ ఆశయాలను మనం నెరవేర్చుదాం, మొత్తం స్వదేశీ అన్నారు. కానీ ఇది వచ్చేసి కొత్త పథకం ఏం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అని మోదీ గారు 2014లో ఏదైతే ప్రధానమంత్రి నుంచి మేక్ ఇండియా అంటున్నారో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాము, దానికి అందరం కూడా ప్రోత్సాహం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ రోజు కొత్త పథకం కాదు కానీ ఇప్పుడు అవసరమైన పథకం, అంటే క్రైసిస్ నుంచి అవసరమైన పథకం అనేది. దీనివల్ల ఏంటంటే స్వదేశీ ఉత్పత్తులు ఏదైతే ఎంఎస్ఎంఈలు కానీ మన కంపెనీలు కానీ ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తాయో అవి కొనడానికి కానీ దానికి బ్రాండ్ క్రియేట్ చేయడం అనేటువంటిది దానికి ఒక ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఒకటి అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్లో 5 లక్షల వాళ్ళకంతా కూడా రీఫండ్ చేస్తున్నాం, ఇది కూడా పథకం ఉన్నారు. అంటే నార్మల్గా ఏంటంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షల వరకు ఉండేటువంటి రిబేట్ అంటే రీఫండ్ ఇవ్వాలి కదా, అదంతా కూడా ఆల్రెడీ ఇచ్చి ఉండాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేశారు, ఒక 25,000 30,000 మీకు రావాలి, ఎందుకంటే ఎక్సెస్ కట్టింటారు. అది రావాల్సింది వచ్చేసి విరిగా ఇవ్వట్లేదు, రావాల్సింది ఇచ్చారు. అది కూడా ఈ ఖాతాలకి ఇదంతా వేసుకుంటున్నారు. ఎస్, అది కూడా ఇప్పుడు రావడం, ప్రజల్లో మనీ సర్క్యులేషన్ కావడం ఇంపార్టెంట్. ఇంకోటి ఎంఎస్ఎంఈలు మనం కేటగరైజ్ చేశారు, కొత్త డెఫినేషన్ తెచ్చారు. సూక్ష్మ ఇండస్ట్రీకి ఎంత ఉండాలి, టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, మినిమం దాని యొక్క మూలధనం ఎంత ఉండాలని పెట్టారు, బాగుంది. కానీ ఇప్పుడు మనం ఒక్కసారి హరిగారు మనము పల్లెల్లో చూసుకున్నట్లయితే మండల హెడ్ క్వార్టర్లు కానీ ఎన్ని కూడా ఒక గానుగు మిషన్, చిన్న చిన్న మిషన్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడాను సర్టిఫికేట్ ఏదో రిజిస్ట్రేషన్కి వెళ్ళేసి ఒక చిన్న సర్టిఫికేట్ తీసుకుని పెట్టుకుంటారు. కానీ పెట్టుబడి కానీ ఇన్కమ్ అసెస్మెంట్ కానీ చేయడం అనేటువంటిది ఉండదు. దాంట్లో 5-6 మంది మినిమం పల్లెల నుంచి బతుకుతూ ఉంటారు. ఒక గానుగు మిషనే తీసుకున్నాము, ఒక చెరుకు మిషనే తీసుకున్నాము, ఇవన్నీ కూడా 5-6 మంది బతుకుతూ ఉంటారు. అంటే 10 మంది వరకు దాంట్లో ఉద్యోగము కల్పన. ఇప్పుడు ఈ యొక్క కారణాల వల్ల ఏంటంటే కుప్ప కూలిపోతాయి, వాళ్ళని కూడా మూసేస్తారు. వాళ్ళ యొక్క ఏదైతే మనం ప్రకటించామో ఎంఎస్ఎంఈలకు వస్తాయని వాళ్ళకి బ్యాంకుల ద్వారానే రుణాలు ఇవ్వాలి. అది డైరెక్ట్ తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకం పెట్టారు ఆటో వాళ్ళకి కానీ, ఇదంతా కూడా వాళ్ళకు స్వావలంబన కోసం రిపేర్ల కోసము రాష్ట్ర ప్రభుత్వము ఆటో వాళ్ళకి ఇచ్చింది, ఒక 10,000 రూపాయలు ఇచ్చింది ప్రతి సంవత్సరము. ఎందుకు వాళ్ళ దాని గురించి డైరెక్ట్ ఆటో వాళ్ళు ఎవరు బెనిఫిషియర్ వాళ్ళకి ఇచ్చారు. బ్యాంకులకు వెళ్ళి చూసుకోండి రుణాలు అటువంటిది లేదు. ఈ ఎంఎస్ఎంఈలు కూడా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్యాకేజ్ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ ప్యాకేజ్ డైరెక్ట్ ఎంఎస్సీ కంపెనీకి వెళ్ళవు, ఏదైతే ఉంటుందో బ్యాంకులకు వెళ్ళను. బ్యాంకులు మళ్ళీ వీళ్ళు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుని ఈ పర్ఫార్మెన్స్ కానీ లాస్ట్ 3 years కానీ ఇదంతా తతంగం అందరికీ వస్తాయనేటువంటిది లేదు. కానీ ఆహ్వానించదు. ఇంకోటి రెండోది మీరు అన్నట్టు 200 కోట్ల వరకు టెండర్లు కానీ స్వదేశీ భాగంలో చేయడము ఇదంతా బాగుంది. కానీ రాష్ట్రాల యొక్క పరిస్థితి ఏంటి, ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచాలని కానీ, అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టు ఎంఎస్ఎంఈలకు ఏంటంటే 6 నెలలు పడుతుంది. ప్రొడక్షన్ వాళ్ళు లోన్ ఇచ్చినా కూడా అక్టోబర్ వరకు పెట్టారు, అక్టోబర్ వరకు ఎలిజిబుల్ లోన్ తీసుకోవచ్చు అనేటువంటిది. అక్టోబర్ వరకు లోన్ తీసుకుంటే అక్టోబర్లో నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ కావాలంటే 3 నెలలు పడుతుంది. దాని అమ్మకాలు రావాలి, మార్కెటింగ్ రావాలి, తర్వాత దానికి లాభాలు రావాలి, అంతా రావాలి. దానివల్ల ఏమవుతుంటే 6 నెలల పీరియడ్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం ఏంటంటే ప్రధానమంత్రి గారికి అప్పీల్ చేయడం 6 నెలల వరకు ఏదైతే మీరు మానిటరీ ఇస్తుందో దాని మీద వడ్డీ లేకుండా చేయమన్నారు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 3 లక్షల కోట్ల ప్యాకేజ్ కూడా వడ్డీ ఉంది, వడ్డీ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది మా యొక్క రాష్ట్రాల యొక్క డిమాండ్, ఆంధ్రప్రదేశ్ డిమాండ్. రైట్ సార్. సో మొత్తానికి రాష్ట్రాలకి రావాల్సింది మాత్రం రాలేదు, అలాంటిది ఏది ప్రకటించలేదు అనేది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా నిజంగా రాష్ట్రాలకి 3 వచ్చాయి. ఎందుకంటే మూడు వచ్చాయి రాష్ట్రాలకి. ఎంత వచ్చాయంటే ఇంతవరకు ఫస్ట్ దాంట్లో డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఏదైతే ఉంటుందో రెస్పాన్స్ డిజాస్టర్ దాని నుంచి దాంట్లో టోటల్ వచ్చేసి 29,000 కోట్లు ఉంటుంది. అందులో 17,000 కోట్లు అన్ని రాష్ట్రాలకు రిలీజ్ చేశారు. అది ఒకటి. రెండవది హెల్త్ మిషన్ ప్రకారము ఈ యొక్క కరోనా సంబంధించి హెల్త్ మిషన్లో రావాల్సినటువన్నీ వచ్చేసాయి, ఎక్స్ట్రా ఏం లేదు. కానీ ఈ జిఎస్టీలో కూడా దగ్గర 60% కేంద్రాలకు వెళ్తుంది కదా, 40% వస్తుంది డెవల్యూషన్ ఫండ్. ఈ రోజు రాష్ట్రాలు జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. ఏదో ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఇబ్బందులు ఉన్నా కూడా మేము వాయిదాలను చెల్లిస్తున్నాం. పక్కన ఉన్నటువంటి సర్ప్లస్గా ఉన్నటువంటి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం అయితే కనుక వాయిదాల పద్ధతి కూడా కాదు, జీతాల కట్ 50% ఇచ్చేస్తున్నారు. కానీ కేంద్రం ఏమో ఇస్తుంది,
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇస్తుంది. కానీ ఎలా ఇస్తుంది అంటే వాళ్ళకి వచ్చేసి రీసోర్స్ ఎక్కువ ఉంది, ఇన్కమ్ రిసోర్స్, డైరెక్ట్ ట్యాక్స్లు కానీ అదేవిధంగా ఏదైతే 60% జిఎస్టీలు అన్నా ఇస్తా ఉంది. కానీ రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి, రాష్ట్రాలు నిలదొక్కోవాలంటే కనుక కేంద్రం తప్పకుండా మనకు సహాయం చేయాలి. ఎందుకంటే కనుక ఈవెన్ ట్యాక్స్ కూడా ఇంతకుముందు వ్యాట్ విన్నప్పుడు ఎక్కువ రాష్ట్ర ఇన్కమ్ రాబడి వచ్చేసి రాష్ట్రాలకు వస్తుండే. ఇప్పుడు జిఎస్టీలో వచ్చేసి దగ్గర 60% డైరెక్ట్ 100% వాళ్ళకెళ్ళి వాళ్ళ తర్వాత డెవల్యూషన్ల ప్రకారము రాష్ట్రాలకు 40% మనకు వస్తూ ఉంది. ఎందుకంటే దీనివల్ల ఇబ్బందులు పడుతున్నాయి రాష్ట్రాలు. కేవలం స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మీద, రవాణా మీద, ఓన్లీ పెట్రోలియం మీద వస్తుంది. రైట్. సో మాట్లాడదాం, చాలా రావాల్సిన అవసరం ఉంది, డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల ద్వారా అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ట్యాక్స్ రిటర్న్సే కానివ్వండి, లేకపోతే వాళ్ళ హిస్టరీ కానీ ఇవన్నీ తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ జరిగే పనేనా అక్టోబర్ 30 వరకు ఉంటే కనుక? సో ఎందుకంటే ఇంకా వాళ్ళు టైం కావాలని కోరుకుంటారు. నిజంగా అవసరం ఉన్న అట్టడుగు వర్గాలకి, లేకపోతే చిన్న చిన్న పరిశ్రమలు ఏదైతే ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న శివశంకర్ గారు చెప్పినట్లుగా ఒక యూనిట్స్ ఏదో పెట్టుకొని ఒక 4-5 దాని మీద ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో వాళ్ళకి చేరాల్సిన లబ్ధి మాత్రం చేకూరే అవకాశం లేదు అనేది వైసీపీ తరపున శివశంకర్ గారు చెప్తున్నమాట. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఏ విధంగా ఉండబోతోంది, రియల్ ఎస్టేట్, అలాగే ఇండస్ట్రీస్ చిన్నవి, వీటి గురించి కూడా మాట్లాడదాం. నిపుణులు మనతో ఉన్నారు, చంద్రకుమార్ గారు, అలాగే గౌతమ్ రెడ్డి గారు ఇన్ఫ్రా ఇండస్ట్రీ నుంచి. చిన్న బ్రేక్ వెళ్దాం, తిరిగి వచ్చి వీళ్ళతో మాట్లాడదాం. లెట్స్ గో ఫర్ అనదర్ బ్రేక్. మొత్తానికి 15 రకాల ఉద్దీపన పథకాలను తీసుకొచ్చాం అంటూ భారత ప్రభుత్వం చెప్తున్నా. ఇది నిజంగా స్టిమ్యులస్సా, లేదంటే లిక్విడిటీయా, లేకపోతే కేవలం ఒక ప్యాకేజా? 20 లక్షల కోట్లు అంటే కనుక ఒక సామాన్యుడు దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? నిజంగా వాళ్ళ బయింగ్ పవర్ని పెంచడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళు నిజంగా ఆ మనీ వాళ్ళు చూస్తారా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది మాత్రం తెలియాల్సిన అవసరం. ప్రస్తుతం వివిధ రంగాలకు చెందిన నిపుణులు మనతో ఉన్నారు. గౌతమ్ రెడ్డి గారు రామ్కీ ఇన్ఫ్రా ఎండి ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. తర్వాత చందు గారితో మాట్లాడదాం. చెప్పండి సార్, సో హౌ డు యూ సీ దిస్? ఇన్ఫ్రా రంగానికి ఏ విధంగా ఊతం ఇచ్చేలా ఉంది ఇది అంటే ఏం చెప్తారు? సో ముందుగా దీన్ని ఇన్ఫ్రా రంగం అట్లా చూడకుండా ఒక కంట్రీ ఎకానమీగా చూస్తే ఈ 10% ఆఫ్ జీడిపిని మనము స్టిమ్యులస్గా కానీ, ఉద్దీపనగా కానీ, ప్యాకేజ్గా కానీ ఇస్తున్నాం అని అన్నారు. 10% పైన ఇచ్చిన దేశాలని మనం కంపేర్ చేస్తే అమెరికా కానీ, సింగపూర్ కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఈ కంట్రీస్ అన్నీ ఒక ప్యాటర్న్లో ఫాలో అయ్యారు. ఏంటి ప్యాటర్న్? కొంత అమౌంట్ మనుషుల చేతికి డైరెక్ట్గా ఇచ్చారు. యూఎస్ ఏం చేసింది? 1200 పర్ ఎవ్రీ సిటిజన్, 600 ఫర్ ఎ మైనర్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ బిలో ఎ సర్టన్ ఇన్కమ్ లెవెల్. దానివల్ల $300 బిలియన్ దే హ్యావ్ డైరెక్ట్లీ గివెన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ ఏంటి? 36 మిలియన్ల అన్ఎంప్లాయిడ్ పీపుల్ కోసం $260 బిలియన్ రిజర్వ్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, స్టిల్ దే ఆర్ అన్ఎంప్లాయిడ్, దే ఆర్ గోన్ పే దెమ్ $260 బిలియన్ అన్ఎంప్లాయ్మెంట్. $45 to $50 బిలియన్ స్టూడెంట్ లోన్స్ వేవ్ చేశారు. 30% ఆఫ్ ద మనీ ఆఫ్ 2 trillion, దిస్ ఇస్ అబౌట్ $600 బిలియన్ డైరెక్ట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేశారు? ఎంప్లాయ్మెంట్ పే చెక్ ప్రొటెక్షన్ ప్యాకేజ్, PPP అని ఒక ప్యాకేజ్ ఇచ్చారు. 2.5 months ఆఫ్ ఎవ్రీ సింగిల్ పే చెక్ ఈజ్ రీయింబర్స్డ్ బై ద గవర్నమెంట్. అంటే నువ్వు ఎంప్లాయీని రీటైన్ చేయి, 2.5 నెలల జీతం నేను కడుతున్నాను అన్నాడు. దీనికి ఎంత అలాట్ చేశాడు? $425 బిలియన్ అలొకేట్ చేశాడు. ఇన్ అడిషన్ $75 బిలియన్ ఏవియేషన్ సెక్టర్కి. ఎందుకంటే ఏవియేషన్ సెక్టర్ కంప్లీట్లీ గా, మిగిలిన సెక్టర్లు ఈ కామర్స్లోనూ అక్కడో ఇక్కడో కొద్ది గొప్ప నిలిచినా ఏవియేషన్ ఇస్ కంప్లీట్లీ గా. $75 బిలియన్ ఓన్లీ ఏవియేషన్ సెక్టర్కి ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేశాడు? $350 బిలియన్ కొత్త లోన్లు ఇచ్చారు. $350 బిలియన్ స్టేట్స్కి ఇచ్చారు. 50 స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళ డెమోక్రసీ మన డెమోక్రసీ ఒకలాంటి డెమోక్రసీ. 50 స్టేట్లకు $350 బిలియన్ డిస్ట్రిబ్యూట్ చేశారు. $180 బిలియన్ ఈ హెల్త్ కేర్ సర్వీసెస్కి. దీనికి అంతకన్నా ఎక్కువ పడదు, ఎందుకంటే ఇది ట్రీట్మెంట్ చేసే ఖర్చు ఏం లేదు. ఆక్సిజన్ ఇవ్వటము, వెంటిలేటర్ ఇవ్వటం తప్ప ఖర్చు లేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ జపాన్, దే డిడ్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. 100,000 yen పర్ ఎవ్రీ సిటిజన్ అంటే $1,000 పర్ ఎవ్రీ సిటిజన్ ఇచ్చారు. అండ్ దెన్ దే గేవ్ ఎంప్లాయ్మెంట్ అడ్జస్ట్మెంట్ సబ్సిడీ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ పే చెక్ ప్రొటెక్షన్ ప్యాకేజ్. ఏమన్నాడు? ఎవరైనా లీవ్ ఎంప్లాయీ యూ డోంట్ వాంట్ టు పే ఫర్ హిస్ శాలరీ బికాస్ ఈజ్ నాట్ ప్రొడక్టివ్, 66% ఆఫ్ హిస్ కంపన్సేషన్ ఐ విల్ పే ఇట్ యాజ్ అడ్జస్టెడ్ లీవ్, I will pay as government. So 66% of the salary is being paid by government. Interest rate 50% government is absorbing. And 1 year tax moratorium ఇచ్చారు. 1 year ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు అన్నారు. సో డైరెక్ట్లీ ఒక కంపెనీకి కానీ, ఒక ఇండివిజువల్కి కానీ, ఒక స్టేట్కి కానీ డబ్బు ఫిజికల్ రూపంలో వెళ్తే తప్ప సెట్ అవుతుంది. సింగపూర్ ఏం చేసింది? ఎవ్రీ సిటిజన్కి $600 ఇచ్చింది క్యాష్. ప్రతి ఎంప్లాయీ ఏప్రిల్ మేలో పనిచేసే ఎంప్లాయీకి 75% ఆఫ్ ద శాలరీ రీయింబర్స్ చేశారు. జూన్ నుంచి డిసెంబర్ దాకా ఇన్ అడిషన్ 25%. అంటే యావరేజ్ దాదాపు 3.5-4 నెలల జీతం డైరెక్ట్లీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద కంపెనీస్ ఇచ్చారు.
ఇండివిజువల్స్ $600, కంపెనీకి 4 నెలల జీతం, 9 నెలల్లో 4 నెలల జీతం గవర్నమెంట్ భరిస్తుంది. అండ్ రెంటల్ వేవర్స్ అండ్ ఫారెన్ వర్కర్ లెవీ ఫీజ్ వేవర్లు ఇట్లాంటి చాలా స్కీమ్లు ఇచ్చారు. సో ఎవ్రీ కంట్రీ, జర్మనీ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, వీళ్ళందరూ రిచ్ కంట్రీస్ వీళ్ళు చేయొచ్చు అనొచ్చు. మనం ఎంత చేయగలుగుతాం అంతే చేద్దాము. 20 లక్షల కోట్లు 10% ఆఫ్ జీడిపి అని మనం మిస్లీడ్ చేసుకోవడం ఇస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. Do it in the right and clear manner. Yes, right pattern. సెకండ్ Yes, థింగ్, ఈ రోజు 15 అనౌన్స్మెంట్స్ చేసింది మన గవర్నమెంట్. నిన్న రాత్రి నేను యాక్చువల్లీ ఐ ఫెల్ట్ ఐ మస్ట్ గో అండ్ ప్రే టు ద లెగ్స్ ఆఫ్ మోడీ. 20 లక్షల కోట్లు కంట్రీ లైక్ ఇండియా ఈజ్ ఏబుల్ టు అఫోర్డ్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. ఇంతకన్నా బ్రహ్మాండమైంది ఏం జరుగుతుంది? 10% ఆఫ్ జీడీపీ 5% ఇచ్చుంటే వీ షుడ్ కాల్ దెమ్ యాజ్ గాడ్. ఇంత మంచి స్కీమ్, బ్యూటిఫుల్ స్కీమ్ వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది అనుకున్నాం. మార్నింగ్ కూడా ఐ టోల్డ్ మెనీ పీపుల్ దట్ దిస్ ఇస్ గ్రేట్, ఇండియా ఇది చేస్తుందంటే వీఆర్ రియల్లీ రెడీ టు గో ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎకనామిక్ చేంజ్. వీఆర్ అండ్ ప్రాబబ్లీ మై థింకింగ్ వాజ్, ఆయన నిన్న మాట్లాడటం కూడా సెల్ఫ్ రిలయంట్ ఇండియా, వీ వాంట్ టు బికమ్ సూపర్ పవర్, ఈ మాటలు చెప్పారు. ఈ మాటలు చెప్తే అండ్ ఈ రోజున్న ప్రపంచ ఎన్వైరన్మెంట్ ఏంటి? యాంటీ చైనా సెంటిమెంట్. యాంటీ చైనా సెంటిమెంట్ ఉన్నప్పుడు మనం క్యాపిటలైజ్ చేసుకుని ఎకనామిక్ గ్రోత్ ఇస్తే ఇండియా విల్ రియల్లీ గో టు ద నెక్స్ట్ లీగ్. రియల్లీ బ్యూటిఫుల్ డెసిషన్ మోడీ హ్యాస్ టేకన్ అనుకున్నాం. ఈరోజు అనౌన్స్ చేసిన 15 కాంపోనెంట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రతి ఎంఎస్ఎంఈకి కానీ, బిగ్ కంపెనీకి కానీ, స్మాల్ కంపెనీకి లాస్ వచ్చాయి. లాస్ ఎందుకు వచ్చింది? ఇన్కమ్ లేదు, ఎక్స్పెండిచర్ ఉంది. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? జీతాలు, మెటీరియల్స్, ఇంట్రెస్ట్. మేజర్గా ఈ 3 కాంపోనెంట్స్ వస్తాయి. జీతాలు కంపల్సరీ కట్టాలని చెప్పారు, ఇంట్రెస్ట్ కంపల్సరీ కట్టాలి, కాకపోతే 3 నెలల తర్వాత కట్టండి, 6 నెలల తర్వాత కట్టండి అన్నారు. ఇంతే. ఒక మెటీరియల్లోనే మీకు ఆఫ్సెట్ వచ్చింది, మిగిలినంతా కాస్ట్ అలాగే ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్లో లాస్ వచ్చినప్పుడు లాస్ని ఎట్లా కవర్ చేయగలుగుతాం? ఓన్లీ త్రూ గ్రాంట్, సబ్సిడీ ఆర్ ఇన్కమ్. ఇట్ కెనాట్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ లోన్. మనకి ఇచ్చింది ఏంటి? ఎంఎస్ఎంఈకి 25,000 కోట్ల లోను, 25,000 కోట్ల సబ్డెట్, 50,000 కోట్ల ఈక్విటీ ఇన్ఫ్యూజన్ త్రూ ప్రిఫరెన్షియల్ ఈక్విటీ, ఎంఎస్ఎంఈకి అడిషనల్ కేటగరైజేషన్, 200 కోట్ల లోపు దానికి ఓన్లీ ఇండియన్ కంపెనీస్ మాత్రమే టెండర్ పార్టిసిపేట్ చేయటము, రిసీవబుల్స్, పేయబుల్స్ ఖచ్చితంగా చేయటము, ఈపీఎఫ్ అడ్జస్ట్మెంట్, ఎన్బిఎఫ్సికి 30,000 కోట్ల బాండ్లు కొనటము, ఎన్బిఎఫ్సికి 45,000 కోట్ల బాండ్లు కొనటము, డిస్కామ్లకు 90,000 కోట్ల లోన్ ఇవ్వటము, కాంట్రాక్టర్లకు 6 నెలల టైం ఎక్స్టెన్షన్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి 6 నెలల టైం. ఇందులో ఎక్కడైనా గవర్నమెంట్ ₹1 ఖర్చు ఉందా? ఏదన్నా కంపెనీకి ₹1 ఇన్కమ్ ఉందా? దేర్ ఇస్ నైదర్ ఎక్స్పెండిచర్ ఫర్ గవర్నమెంట్, దేర్ ఇస్ నో ఇన్కమ్ ఫర్ కంపెనీ. ఇన్కమ్ లేకుండా హౌ విల్ ద లాస్ బి మిటిగేటెడ్? Loss cannot be mitigated. We have to mitigate the damages first of all. The first thing what we need to do. అంటే మనం యాపిల్స్ని కంపేర్ చేయాలి. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థని మీరు అమెరికా ఆర్థిక వ్యవస్థను No, the comparison ఇక్కడ కాదు. You know, it is about the economy and the democracy. ఎందుకంటున్నా అంటే అమెరికా ఎన్ని $100 ఇచ్చింది, ఎన్ని $1,000 ఇచ్చింది, ఎన్ని $1 billion ఇచ్చింది అంటే He's not comparing with the dollar versus rupee here. No, right? he has but compared. the pattern, no, the pattern, he has compared. the pattern how they distributed is a point. It is not about the value. It is not about the value. No, he No, talked about the he value. doesn't He mean talked that. about the value. He didn't mean that. మన అమెరికన్ ఎకానమీ యొక్క సైజు $22-23 trillion. Let me reiterate that. మన సైజ్ $3 trillion. Let me reiterate that he did not compare the value of the US dollar versus Indian. ఒకసారి మీరు రీప్లే చేస్తారా? రీప్లే చేస్తే No, it is not the value. He's saying the pattern. He's just explained about the pattern how నేను they did. ఏమంటున్నా అంటే ఆ ప్యాటర్న్ ఆ సైజ్ ఎకానమీకి సూటబుల్ అవుతుంది. ఇట్ డజంట్ సూట్ ఇండియా. బీపీఎల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వలేదా అండి? నెలకి $500 ఇస్తున్నది, ఈరోజు 12 కేజీల బియ్యం ఇస్తున్నది, పప్పు ఇస్తున్నది, గ్యాస్ ఇస్తున్నది ఫ్రీగా, ఇవన్నీ ఇస్తున్నది కదా. వలస కార్మికులకు డబ్బులు ఇస్తున్నది, భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు ఇస్తున్నది. I have to interrupt here. నేనేమంటున్నా? నిజంగా మాట్లాడదండి, ఎందుకంటే it is utter sheer failure of every state and the country. It is sheer failure. నేను ఏమంటున్నా, ఆ సమస్య ఉంది, నేను కాదనడం లేదు. ఆ సవాల్ను మనం స్వీకరించాల్సిందే. నేను అసలు ఏమి ఇవ్వడం లేదంటే నేను ఇస్తున్నది దాని గురించి చెప్తున్నా. ఎంతమందికి ఇస్తున్నది మీరు? ఇప్పుడు బిలో పవర్టీ లైన్ ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ నేరుగా డబ్బులు అందించడం లేదా? రోజు ఒక్కో సమయంలో సందర్భాన్ని బట్టి ఒక్కో రంగాన్ని భారత ప్రభుత్వం స్పృశిస్తున్నది. ఈరోజు ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ సంబంధించి కానీ కొన్ని ప్రకటనలు చేసింది. రేపు ఇంకా కొన్ని ప్రకటనలు చేస్తుంది. నష్టాలను భరించాలంటున్నారు కదా. నష్టాలను
ఎంత మేరకు భరిస్తుంది, ఏ రకంగా నష్టాలు చవిచూస్తున్నటువంటి కంపెనీలను ఆదుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. ఈరోజు ఇంట్రెస్ట్ రేట్స్ విపరీతంగా తగ్గిపోయినాయి. ఈరోజు ఈక్విటీ కూడా పెడుతున్నది ఎంఎస్ఎంఈలో అయితే గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన చర్యలే కదా. ఇప్పుడు మొత్తం ఏకంగా నష్టాలను భరించాలంటే నష్టాలు ఎంత ఉన్నాయండి? విపరీతంగా ఉన్నాయి మరి కంపెనీల యొక్క నష్టాలు. కంపెనీలో ఉన్నటువంటి నష్టాలను భారత ప్రభుత్వం నిజంగా భరించగలిగే సిచ్యువేషన్లో ఉన్నదా? మన అంత సైజ్ ఎకానమీయా? ఇవన్నీ మనం వాస్తవాలు మాట్లాడుకోకుండా వేరే కంట్రీలో ఈ రకంగా ఉంది కాబట్టి మన కంట్రీలో కూడా ఆ రకంగా ఉండాలంటే అది సాధ్యపడదు. మనకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంకొకటి ఏంటంటే సంక్షోభంలోనే ఒక అవకాశాలు మనకు కనబడతాయి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు స్వదేశీని ప్రమోట్ చేసి మన కంపెనీల ద్వారా మన కన్జ్యూమర్ మార్కెట్ను కేటర్ చేయాలనే ఒక ఆలోచన ఏదైతుందో అది అద్భుతమైనటువంటిది. దాని ద్వారా మాత్రమే ఈ యొక్క మన ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. ఇంతకుముందు శివశంకర్ గారు చెప్పినట్టు ఈ స్వదేశీ విధానం ఏదైతే ఉందో ఇది కొత్తదేమి కాదు. ప్రస్తుతం అవసరమైన నేపథ్యంలో దీన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అంటున్న క్రమంలో ఎంతవరకు ఇది ఎప్పటికీ ఫలితాలను ఇస్తుంది అనేది చూడాలి కదా. నేను లైక్ ఐ సెడ్ దట్ ఎర్లియర్ అర్బన్ ఇండియాని చూసుకుంటే కనుక ఒక జీవన విధానం, లైఫ్ స్టైల్ కామన్ మ్యాన్ ఏ విధంగా పెరిగింది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎంఎన్సీస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. ఎస్, బట్ దాన్ని విస్మరిస్తే మరి ఎక్కడికి వెళ్తుంది? ఎన్నాళ్ళు పడుతుంది? సో నేను ఏమంటున్నా అంటే నేను స్వదేశీది కొత్తది ఏం కాదు. వారు చెప్పినట్టు 70 ఏళ్ళ నుంచి స్వదేశీ ఉంది. కానీ స్వదేశీని నిజంగా ఎవరు అమలు చేస్తారు? మేక్ ఇన్ ఇండియా ఎస్ మేము తీసుకొచ్చాం. సో దాంట్లో కొంతమంది డిలే అయింది అంటారు, కొంతమంది అమలు కావటం లేదంటారు. మేమేమంటున్నాం అంటే ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ని ప్రమోట్ చేయాలనే ఒక ఆలోచన ఏదైతుందో ప్రభుత్వాన్ని అద్భుతమైనటువంటి సంబంధించిన గౌతమ్ రెడ్డి గారు నిరాశ చెందిన విధంగానే భారతదేశంలో ఉన్న అందరూ కూడా అంటే ఈ కొన్ని రంగాలకు ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితిని చవి చూశారు అనే దాంట్లో డౌట్ లేదు. వాట్ యు సే? నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొన్ని సెక్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి స్టీల్ ఉంది, పవర్ ఉంది, ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫ్రా కూడా ఉంది. అనేక నష్టాలను చవి చూస్తున్నాయి. అది మనకు తెలిసిందే. మనం ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది బిజినెస్ అది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అండి. ఇది మనకు అంటే మన దేశంలో కొన్ని సెక్టర్స్ ఆల్రెడీ కరోనా కంటే ముందే కొంచెం ఒత్తిడిలో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు విద్యుత్ ఉంది. విద్యుత్ ఎక్సెస్ అయిపోయింది కాబట్టి ఈరోజు విద్యుత్ చాలా చీప్గా అవైలబుల్ అవుతున్నది కాబట్టి విపరీతంగా విద్యుత్ కంపెనీలు లాసెస్లోకి వెళ్ళిపోతున్నాయి. అది వాస్తవమే, అది ఇంకా ఆదరణం లేదు. కానీ అట్లా ఒక్కో సెక్టర్కి ఇప్పుడు కొన్ని కాలానుగుణంగా అవి ఎక్స్టింక్ట్ అయ్యేటువంటి సెక్టర్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత ఆ పాజిటివ్ ఆ సెంటిమెంట్ ఏ విధంగా ఉందనేది ఈ రోజు స్టాక్ మార్కెట్ లో కూడా మనం చూసాం. బట్ రేపు ఏం జరగబోతుంది అనేది చూసి మాట్లాడదాం. డెఫినెట్ గా పాజిటివ్ ఉంటుంది. చాలా మంది బిజినెస్ పీపుల్ బిజినెస్ ఛానల్స్ కూడా చాలా పాజిటివ్ ఉన్నాయండి. సవాళ్ళు లేవనడం లేదు. ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద పాండమిక్ ని ఎదుర్కొంటున్నప్పుడు డెఫినెట్ గా సవాళ్ళు ఉంటాయి. అవి స్వీకరించేటువంటి దమ్ము మా నాయకుడికి ఉంది. ఆ విజన్ మా నాయకుడికి ఉంది. దాన్ని ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. రైట్. సో లెట్స్ టాక్ విత్ చందు కుమార్ గారు, ఈయన ఇండస్ట్రియల్ పార్క్ చైర్మన్ పాసమైలారు. చందు గారు నమస్తే అండి. నమస్తే. సో ప్రభుత్వం ప్రకటించిన ఈ 15 రకాల ఉద్దీపన పథకాలు ఏ విధంగా ఉన్నాయి? ఇంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? సో మొత్తం ఇండియన్ ఫంక్షనింగ్ సిస్టమ్ ఏదైతే మారబోతోందో దాంట్లో వివిధ రంగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మీరు చెప్పండి, ఇండస్ట్రియల్ పార్క్ చైర్మన్ గా హౌ డు యూ సీ దిస్? వాళ్ళ ఆలోచన పరిధి లేకపోతే వాళ్ళ స్థాయశక్తిలో వాళ్ళు ప్రయత్నించారు. దానికి ఓవరాల్ గా టోటల్ గా ఎకానమీ మొత్తం ఆల్ ఆఫ్ సడన్ ఏదో మారిపోతుంది, అద్భుతంగా ఈ రోజు నుంచో రేపటి నుంచి ఏదో జరిగిపోతుంది అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. కాకపోతే సేమ్ ఏంటంటే మన పాత సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, పాత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకునే వీళ్ళు కొత్తగా ఆలోచనలు లేకపోతే కొత్త స్టిమ్యులేషన్ ప్యాకేజెస్ అనేవి ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఇన్నోవేటివ్ గా లేకపోతే అవుట్ ఆఫ్ బౌండరీ థాట్స్ కింద ఏది చేయలేదు. ఇన్ఫాక్ట్ మనం మాట్లాడితే యాక్చువల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ టుడే ఈజ్ ల్యాక్ ఆఫ్ డిమాండ్. ఇట్ ఈస్ నాట్ ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ. సో ఫోకస్ మోర్ ఆన్ లిక్విడిటీ అనేది చేసిన దానివల్ల ల్యాక్ ఆఫ్ డిమాండ్ అనే సబ్జెక్ట్ అనేది ఎక్కువ అడ్రస్ చేయలేకపోయారు. అండ్ మోర్ ఓవర్ దానికి either they would have tried to decrease the cost by cutting interest rate
సబ్స్టాన్షియల్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ఎంఎస్ఎంఈస్ అయితే తీసుకుంటున్నారు వాటిని కట్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పి అనేది మా ఒపీనియన్. లేదంటే అట్లీస్ట్ ఈ 3 months కి మారిటోరియం కాకుండా ఇంట్రెస్ట్ రేట్స్ వరకు కంప్లీట్ గా ఎగ్జామ్షన్ అన్న చేసుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్. రియల్లీ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఎ ప్యాకేజ్. సో బియాండ్ దట్ దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ టు అకామిడేట్, బట్ ఐ డోంట్ call it as a package. Okay, I so can that call it is as the biggest question mark now. What do we call this as? A stimulus, a package, or a relief, or what is that exactly? Shivashankar garu, so ఎలా చూడాలి? వివిధ రంగాలు వాళ్ళు చెప్తున్నారు నిజంగా ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఏమీ లేదు, దే ట్రైడ్ దేర్ బెస్ట్ అనేది. సో వాట్ యు థింక్? కరెక్ట్ అండి. అంటే ఏదైనా కూడాను మన రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రపంచంలో పోల్చుకోవడం కాదు, కానీ ఒక జీడిపిలో ఎలా అంటే అమెరికా జీడిపిలో 13% వాళ్ళు దీనికి ఖర్చు పెట్టడం. భారతదేశంలో మనం కూడా నిన్న మోదీ గారి అంతే దాని గురించి తీసుకున్నాం. ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే 5 సూత్రాలు తీసుకున్నారు. ప్రాథమికంగా 5 మౌలికమైనటువంటిది ఆర్థిక, లేకపోతే సాంకేతిక, డిమాండ్. మీరు అన్నట్టు సాంకేతిక ఈ ఐటీ ఇండస్ట్రీ అనేటువంటిది ఎంఎస్ఎంఈ కిందకి రాదు. అది ఎంఎన్సీలు అంతా కూడా ఎక్కువ వచ్చేసి థ్రెట్ ఉండేది. ఫస్ట్ హిట్ తీసుకునేది ఎంఎస్ఎంఎల్ అయితే కనుక ఆల్మోస్ట్ ఈక్వల్ హిట్ తీసుకునేది ఐటీ ఇండస్ట్రీ. ఉద్యోగాలు పోవడం అంతా కూడాను. దీనికి ఏంటి అంటే వాళ్ళ యొక్క ఇన్సెంటివ్స్ కానీ ఏదైనా ఇస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏదైనా దానికి కొనసాగించడమా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైనా సంబంధించిన సపోర్ట్ అనేటువంటిది ఇందులో వస్తుందని ఆశించాం. ఎందుకంటే ఈ 5 సూత్రాల్లో సాంకేతికని కూడా పెట్టారు కాబట్టి. రెండోది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఏదైతే ఉందో ఆరోగ్యం ఈరోజు ఎలా అంటే హెల్త్ అనేటువంటిది ప్రైమరీ. ఈ 5 సూత్రాలలో హెల్త్ అనేటువంటిది లేదు. ఎందుకంటే ఈరోజు హెల్త్ ఎంత ఇంపార్టెంట్ ఈ కరోనాను జయించడంలో కూడాను మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలా అంటుంది. కానీ ఈరోజు భారతదేశంలో 10,000 మందికి కూడా ఒక డాక్టర్ లేడు. దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 16,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేసి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోకి ఒక టీచింగ్ మెడికల్ కాలేజ్ ఒకటి పెట్టేసి, అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడాను ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టించేసి డాక్టర్లు అవైలబుల్ ఉన్న 24 అనేటువంటిది. ఎందుకంటే ఈ యొక్క వ్యాధులు అనేటువంటి తెలియకుండా వస్తున్నాయి, దాన్ని పెరిగిపోతాయి. ఇటు పాండమిక్ ఎలా ఉందంటే ఈరోజు మనం దాన్ని నిర్మూలించడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే ఎందుకంటే నేను దాని గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి గారితో ఈ 16,000 కోట్ల రూపాయలు ఏదైతే పెట్టుబడి పెట్టామో అది అయితే దానికి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురాకూడదు. ఎఫ్ఆర్బిఎం పరిధి అనేది పెద్ద చర్చలుగా ఉంది కంట్రీలో. దీని గురించి చర్చించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి లెట్స్ నాట్. ఎందుకు దీనికి లింక్ చేస్తున్నానంటే మేజర్గా ఏంటంటే ఈ 15 సూత్రాల్లో రోజు ఒక ఫేస్ వైజ్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఫేస్ వైజ్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కువ ప్రజలకు కానీ ఎక్కువ క్వాంటిటీ కానీ ఫస్ట్ రిలీజ్ చేస్తాం. అది హ్యూమన్ టెండెన్సీ, కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్ అలా ఉంటాయి కాబట్టి. కానీ హెల్త్ అనేటువంటిది ఈరోజు ఎంత ప్రధానమైందంటే వీటితో పాటు ఇవి కాదనట్లేదు, హెల్త్ గురించి ఈరోజు ఒక మాట కూడా మాట్లాడలేదు. అంటే హెల్త్కి ఈరోజు అంతా కలిపి 3 లక్షల కోట్లు ఇలా ఇస్తే రేపు హెల్త్ గురించి ఎంత ఇవ్వగలము? ఎందుకంటే డాక్టర్స్ కానీ మెడికల్ కాలేజ్ ఎంత లేకపోతే ఇవ్వడమే లేదు, ఇచ్చిందే లేదు. అదే దాని గురించి ఏంటంటే రెండు. సో ఏ విధంగా రాష్ట్రాలన్నీ కూడా కన్సిడర్ తీసుకొని రాష్ట్రాలకు రావాల్సినటువంటిది వాటాలు రెగ్యులర్గా ఇస్తూ ఈ యొక్క మనీ అనేటువంటిది ఏదైతే ఉందో కేవలం లాజికల్ వ్యూ కాకుండా ప్రాక్టికల్ బ్యానర్ ఉండాలి అనేటువంటిది ప్యాటర్న్ అండ్ అప్రోచ్. ఇంతకుముందు చంద్ర గారు కూడా చెప్పినట్టు మారటోరియం ఏదైతే ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారో కొన్ని వాళ్ళకి రద్దు చేయడము, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఈ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ ఎవరైతే చేస్తున్నారో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి వాళ్ళకు ఒక 6 నెలలు వాళ్ళకి గడువు పొడిగించడం లాంటివి చేస్తున్నారు. ఇవన్నీ ఏ రకంగా వాళ్ళకి ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ వాట్ దే ఓ టు ద గవర్నమెంట్ ఆర్ టు ద పీపుల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద వైపింగ్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ వాట్ ద కామన్ మ్యాన్ ఎక్స్పెక్టింగ్. స్మాల్ సబ్మిషన్ అండి. మన గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్లు ఏదైతే ఉంటుందో ఇది యొక్క 6 నెలల లోపు మారిటోరియం ఇచ్చిన దానికి ఇంట్రెస్ట్ కూడా లేకుండా కాంపోనెంట్ అది ఒకటి ఉంటే బాగుంటుంది అన్ని రాష్ట్రాలు కోరుకుంటూ ఉంటారు. రాకేష్ గారు, డూ యు హావ్ ఎనీ పాయింట్? ఇప్పుడు నేను అనేది ఏంటంటే వారు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వాల యొక్క ఆదాయం ఏంది, ప్రభుత్వాల యొక్క సామర్థ్యం, శక్తి సామర్థ్యం ఏంది, ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతాయి అనేది వారికి కూడా తెలుసు. ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు? So should we admit the fact? Should we admit the fact? This is not a practical figures. That is just. Why not practical? Then what are you trying to say? Then what are you trying to say? Then what are you trying to say? అరే అట్లేందుకండి, ఇప్పుడు దీనివల్ల లిక్విడ్ వారు ఇంతకుముందు అన్నారు డిమాండ్ ప్రాబ్లం ఉంది, లిక్విడిటీ ప్రాబ్లం లేదన్నారు. మీరు ఎంఎస్ఎంఈ రంగం వాళ్ళకి సంబంధించినటువంటి అసోసియేషన్ పిలిచి కూర్చోబెట్టండి, అసలు ప్రాబ్లం ఏందో చెప్తారు. లిక్విడిటీ ఇస్ మెజర్ ప్రాబ్లం వాళ్ళు చెప్తుంటే వాళ్ళు డిమాండ్ ప్రాబ్లం లిక్విడిటీ ప్రాబ్లం I understand the fact. ఏదైతే పెద్ద హిట్ తీసుకుందో, ఏ రంగం అయితే పెద్ద హిట్ తీసుకుందో దాన్ని ఈ రోజు అడ్రస్ చేస్తున్నారు అనే దాంట్లో డౌట్ లేదు. Yes, of course. But what about the common man? But what about the different sectors? For example, infra, for example, the industrial, whatever he just spoke about, ఏ వచ్చింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అట్లా కాదండి. ఇప్పుడు మనకు బిలో పవర్టీ లైన్ సంబంధించినటువంటి వాళ్ళకి
అట్లీస్ట్ డైలీ నెసెసిటీస్లో ప్రాబ్లం రావద్దనే ఒక ఆలోచనతో ప్రభుత్వాలు కొంత సాయం చేసినాయి, రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి, కేంద్ర ప్రభుత్వం చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఉద్యోగాల తొలగింపు ఉంటుందేమో అనే ఒక భయాందోళనలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా కట్టడి చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఎంఎస్ఎంఈల గురించి ఆలోచన చేసింది. దానికి ఇంతకు ముందు గౌతమ్ గారు చెప్పిన అప్రోచ్ కరెక్ట్ కాదా? ఉద్యోగస్తుల్ని ఏ విధంగా తీయకూడదు, ఎవరిని రెట్టించి కానీ లేకపోతే తీసేయకూడదు అని ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవమే. బట్ దానికి చేసిన చర్యలేంటి? రిటైన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు వారు చెప్పిందే కనుక నిజంగా అమలు చేయాలంటే అమలు చేయాలంటే రాబోయేటువంటి 3-4 సంవత్సరాలకు కావాల్సినటువంటి బడ్జెట్ను ఈరోజు మనం వెచ్చించాలి. నష్టాలను భరించడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కొక్క రంగాన్ని తీసుకున్న మనం నష్టాలను తీసుకుంటే ఎన్ని నష్టాలు అసలు, కాబట్టి అది సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఒకటి రెండు విధాలుగా చూడండి. ఇండియాలో బారోయింగ్ కానివ్వండి లేకపోతే లాసెస్ కానివ్వండి, ప్రథమంగా ఎక్కడున్నాయి? భారీ పరిశ్రమలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. వాటికి సపోర్ట్ చేసే అవసరం లేదు, దాని తర్వాత చూద్దాం, అవి పెద్ద ప్రాబ్లమ్స్ అవి. వీఆర్ టాకింగ్ టుడేస్ అనౌన్స్మెంట్ ఈజ్ అబౌట్ ఎంఎస్ఎంఈ, స్మాల్ అండ్ మైక్రో మీడియం ఇండస్ట్రీ. వీళ్ళకి ఈరోజు ఏం చేయగలిగిండొచ్చు? ఒకటి, పిఎఫ్ ఏదైతే ఉందో 24% గవర్నమెంట్ డిపాజిట్ చేసిండొచ్చు 2 సైడ్స్ నుంచి. అది ఈరోజు డిపాజిట్ చేయకర్లా 10 ఏళ్ల తర్వాత విత్డ్రా అవుతాయి. అవి ఈరోజు విత్డ్రా కావు కదా. 10 ఏళ్ళు డెఫర్ చేసుకోండి పేమెంట్స్, ఎవ్రీ ఇయర్ 10% డిపాజిట్ చేసుకోండి. రెండోది, వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వేవ్ చేయొచ్చు, జిఎస్టీ వేవ్ చేయొచ్చు, కొంత ఒక 20% ఆఫ్ పే చెక్ ప్రొటెక్షన్. రియల్ ఎస్టేట్ రంగంకి ఇచ్చిన ఏదైతే ఈ 6 నెలల గడువు ఏదైతే అంటున్నారో, ఇంకోటి ప్రకటించండి. ఇప్పుడు ఫ్లాట్లు ఎవరైతే కొంటారో ఆ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఏదైతే ఉందో దాంట్లో వేవర్ ఇవ్వండి, 50% ఇవ్వండి, లేకపోతే అయినంత ఇవ్వండి. అది రెగ్యులర్ గా నా ఓటు వాళ్ళు లేకపోతే సమ్ మిడిల్ క్లాస్ మ్యాన్ దే విల్ గో అండ్ పర్చేస్. ఇప్పుడు నేనేమంటున్నా, సో ఈ రోజు జరిగిన అనౌన్స్మెంట్స్ లో నేను చెప్పదలుచుకుంది, ఎంఎస్ఎంఈకి ఏ ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ అండ్ లాస్ మూవ్ కాలేదు. పిఎఫ్ 24% ఆఫ్ ఎంప్లాయీ కాస్ట్ మూవ్ అయిపోయేది ఒక పిఎఫ్ అబ్జార్బ్ చేసుకుని ఉంటే. ఇన్కమ్ ట్యాక్స్ అబ్జార్బ్ చేసుకుని ఉంటే ఇంకొక 8% మూవ్ అయిపోయేది రఫ్గా. అండ్ ఇఫ్ దే హడ్ అబ్జార్బ్ జిఎస్టీ అనదర్ 5% మూవ్ అయిపోయేది వీళ్ళకి. ఈ మినిమం సపోర్ట్ ఒక 25% ఆఫ్ శాలరీ అబ్జర్వ్ చేసుకుంటే ఇంకొక 2-3%, ఒక 15-20% సపోర్ట్ పిఎండ్ఎల్ కి ఇవ్వకపోతే ఈ రోజు ఖర్చు పెట్టే అవసరం లేదు. Nobody is saying Prime Minister doesn't have the understanding of this matrix and all. కాదు, బట్ చేయగలిగినంత చేయలేదు అనేది ఈ రోజు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఉదాహరణకు పిఎఫ్ తీసుకుందాం. పిఎఫ్కి సంబంధించి ఆల్రెడీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ప్రభుత్వం గడతా కొన్ని కంపెనీస్ కానీ ఆల్రెడీ మనకు గతంలో ప్రకటన చేసింది. ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం వేవ్ చేయాలి అన్నారు. ఓకే, ఇప్పుడు ఒక 75 కోట్లకు సంబంధించిన ఒక కంపెనీ ఉందండి, దానికి ఇన్కమ్ ట్యాక్స్ వేవ్ చేస్తాం. ఏదో 75 కోట్లు 50 కోట్లు వాటి. మీరేమంటారండి? తెల్లారే మళ్ళీ ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది మేధావులు ఏమంటారండి, అదేంటండి మీరు పెద్ద పెద్ద ధనవంతుల యొక్క ఆదాయ పన్నును మీరు ఎట్లా రద్దు చేస్తారు, మీరు వీళ్ళ పేదవాళ్ళకి ఇయ్యరా అని మాట్లాడతారు. కాబట్టి అనేక సవాళ్ళు ఉన్నాయి. ఎస్, ఇంకా ఈ ఎంఎస్ఎంఈ రంగానికి ఇంకా ఊతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, నేను కూడా ఏకీభవిస్తున్నా. అయితే ఆ సమయం వస్తుంది డెఫినెట్గా. దాన్ని కూడా ఐటీకి సంబంధించి జస్ట్ 1 minute. సో ఐటీకి సంబంధించి కూడా డెఫినెట్గా భయాందోళనలు ఉన్నాయి. చాలామంది యొక్క ఉద్యోగాల విషయంలో ఈరోజు భయాందోళనలు ఉన్నాయి. అయితే అది దేశీయమైనటువంటి సమస్య కదా, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మన సాఫ్ట్వేర్ అంతా ఎక్స్పోర్టే కదా, మ్యాక్సిమం ఎక్స్పోర్టే. ఎందుకు కన్సర్న్ అంటే ఎక్స్పోర్ట్స్ చేయకూడదు, లేకపోతే మొత్తం అప్రోచ్ కూడా మారాలి అని ఇండియా ఏ విధంగా అయితే ఆలోచిస్తుందో, అలాగే ఇప్పటి వరకు ఎక్స్పోర్ట్ ఇండియా నుంచి తీసుకుంటున్న కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఏ తీసుకుంటే వాళ్ళు వెనక్కి తీసుకుంటే, ఇంతకుముందు గౌతమ్ గారు అన్నట్టు చైనా ఏదైతే ఇప్పుడు యాంటీ చైనా సెంటిమెంట్ని మనం క్యాపిటలైజ్ చేసుకోకపోతే ఏ విధంగా సర్వైవ్ అవుతుంది? అదే అంటారు. ఎస్, ఆఫ్ కోర్స్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్ ద సెల్ఫ్ రిలయన్స్ కానీ ఏదో చెప్తున్నాం, స్వయం సమృద్ధి ఉంది, మన ఉత్పత్తి మనం చేసుకుందాం, మనం వినియోగించుకుందాం, ఎంతవరకు చేయగలం? మనం ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తే సోషల్ అబ్జెక్షన్స్ వస్తాయి అనుకుంటే ఎకనామిక్ స్టిమ్యులస్ అనొద్దు, సోషల్ స్టిమ్యులస్ అనాలి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద ఎకనామిక్ స్టిమ్యులస్ అన్నప్పుడు ఎకనామిక్ స్టిమ్యులస్ చేయాలి. కంక్లూడ్ చేద్దాం. ఐటీకి సంబంధించి ఇప్పుడు ఇన్కమ్, మన ఐటీకి సంబంధించి టెక్నాలజీ సంబంధించి ఎక్స్పోర్ట్స్ మనం అంతే మ్యాక్సిమం ఎక్స్పోర్ట్సే. కాబట్టి ఈరోజు అక్కడ ఎక్స్పోర్ట్స్ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. రాబోయేటువంటి 1-2 సంవత్సరాల పాటు ఇబ్బంది ఉంటుంది. దర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో
ఈ సర్వీస్ సెక్టర్ కొంత ప్రెషర్లో ఉంటుంది. అయితే మనం మ్యానుఫ్యాక్చర్, మీరు ఇంతకుముందు అన్నారు యాంటీ చైనా సెంటిమెంట్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా, దాన్ని క్యాప్చర్ చేసుకొని మనం మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచుకోవాలి. వాటికి అదే వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలి. ఇప్పుడు చాలా మంది అమెరికా నుంచి, యూరోప్ నుంచి ఇక్కడ రాబోతున్నారు, చాలా మంది అక్కడ ఉండలేక. Okay, let's వాళ్ళ proceed యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మనం ఫుడ్ ప్రాసెసింగ్లో కనుక పెట్టగలిగితే వాళ్ళు ఇక్కడ 10 మందికి ఉపాధి కల్పించే రైట్ కంక్లూడ్ ఆల్టర్నేటివ్ రాకేష్ గారు చెప్పినట్టు correct గా Final words. వ్యవసాయ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ వ్యవసాయ ఆధారిత కానీ ఇవన్నీ కూడా ప్రొడక్షన్ హెల్త్ అగ్రికల్చర్ ఇస్ ద మేజర్ Main ఇండస్ట్రీస్ అనేటువంటిది వేర్ దే ఒకటి డిడ్ నాట్ తీసుకోవాలి ఎగ్జిస్ట్ టుడే. Even ఈ రోజు ఖర్చు పెట్టేది అంతే, వెళ్తున్నాయి ఖర్చు. IT కూడా We will see that. Let's ఐటీ see what కూడా they announce. రాకేష్ గారు చెప్పినట్టు ఐటీ కూడాను మనకు ఉండొచ్చు, ఆ ప్రపంచ సమస్య అయినా కూడా. ఎందుకంటే మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటంటే మన భారతదేశానికి స్కిల్డ్ పర్సన్స్ విత్ లో కాస్ట్ మనం దొరుకుతాం కాబట్టి ఎప్పటికి కూడా ఏదైతే ఎస్సీజెడ్ ఎన్ని ఉన్నాయి కదా, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ కానీ పవర్ కానీ ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా 1 year సడలింపులు కానీ ఇస్తే కనుక ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ సంస్థలు కాపాడుకోగలము, వాళ్ళకి ఉద్యోగాలను కూడా మనం కాపాడుకోగలము. గవర్నమెంట్ విల్ అడ్రస్ దిస్ సెక్టర్ రైట్ గోయింగ్ ఫార్వర్డ్. ఇంకా నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు టెక్నాలజీ, డెమోగ్రఫీ అండ్ డిమాండ్, ఈ మూడు దాన్ని ఇంకా అడ్రస్ చేయలేదు. రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా రాబోయే రోజులు మాత్రం అంత ఈజీగా ఉండదు. మొత్తానికి గవర్నమెంట్ అయితే వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తుంది, అవి ప్రాక్టికల్గా ఏ మేరకు ఫలితాలను ఇస్తాయి అనేది మాత్రం చూడాల్సిన అవసరం. ఇది వాళ్ళ 4th Estate పాల్గొన్న అందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సాక్షి.